హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమదు దీనికి. ఈరోజు మనం కాఫ్ క్లియర్ జూనియర్ సిరప్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా డిస్క్లైమర్: ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే. మీరు తప్పనిసరిగా మీ డాక్టర్ని సంప్రదించి మీ డాక్టర్ చెప్పిన సమయానికి మీరు చెప్పిన డోస్ మాత్రమే వాడాలి. లెట్ us స్టార్ట్. కాఫ్ క్లియర్ సిరప్ ని ఆల్కమ్ లాబొరేటరీస్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేస్తుంది మరియు దీని ఎంఆర్పి మనకి 100 ml గాను 91 రూపాయలు. ఇప్పుడు మనం ఈ సిరప్ వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుందాం. దీనిని మనం ముఖ్యంగా దగ్గును తగ్గించడానికి ఉపయోగిస్తాం. అదేవిధంగా ప్రధానంగా దీన్ని పొడి దగ్గును తగ్గించడానికి ఉపయోగిస్తాం. అంతేకాకుండా ఇది చిన్నపిల్లల్లో జలుబు, ముక్కు కారడం, కళ్ళ నుంచి నీరు కారడం, ముక్కు పట్టేయడం లాంటి లక్షణాలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది ప్రధానంగా మ్యూకస్ లేదా చీమిడి లేదా కఫాన్ని పలుచుగా చేసి ఊపిరితిత్తుల నుంచి, అదేవిధంగా మన ఈ ఊపిరి తీసుకునే ఈ నాళాల నుంచి దీన్ని సులభంగా బయటికి వచ్చేలా చేసి మనం సులభంగా చిన్నపిల్లలు సులభంగా ఊపిరి తీసుకోవడానికి చాలా సహాయపడుతుంది. దీనివల్ల పిల్లలు ఇది వేసుకున్న ఒక 30 minutes లో బాగా బ్రీత్ తీసుకుని చాలా సులభంగా పడుకోగలరు. ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో ప్రధానంగా జలుబు లేదా దగ్గు రావడానికి గల ప్రధాన కారణాలు తెలుసుకుందాం. సాధారణంగా ఉన్న 90% పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ జలుబు కానీ దగ్గు కానీ రావడానికి ప్రధాన కారణం వైరస్ మరియు బ్యాక్టీరియా. ఇది సాధారణంగా జలుబు లేదా దగ్గు వేరే వాళ్ళకు ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గరలో వాళ్ళు తుమ్మినా దగ్గినా మనకి చాలా సులభంగా ఇది వ్యాప్తి చెందుతుంది. ఇది పిల్లల్లో అయితే ఇంకా చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది. అందువల్ల బాగా చిన్నపిల్లలను అయితే మనం ఫంక్షన్స్ కానీ ఎక్కువ జనసాంద్రత ఉన్న ప్లేసులకు తీసుకెళ్లకుండా ఉండడం చాలా మంచిది. అదేవిధంగా పెద్దవాళ్ళు అయితే ఎక్కువ జనసాంద్రత ఉన్న దగ్గర మాస్క్ పెట్టుకుంటే మనం చాలా వరకు ఈ జలుబు దగ్గు అనేది రాకుండా ఉంటుంది. అదేవిధంగా మనం ఎక్కువ మంచులో లేదా వర్షంలో బాగా తడిచినా సరే ఈ జలుబు దగ్గు అనేది చాలా త్వరగా వస్తుంది. అందువల్ల ఎప్పుడైనా సరే మనం బాగా తప్పనిసరి పరిస్థితుల్లో ఎప్పుడైనా బాగా వర్షంలో తడిచినప్పుడు ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలకు కానీ పెద్దలకు కానీ బాగా వేడి నీళ్ళతో స్నానం చేస్తే చాలా వరకు మనకి జలుబు కానీ దగ్గు కానీ రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఆస్మా ఉన్న వాళ్ళలో కూడా ఈ పొడి దగ్గు అనేది వీళ్ళు మన క్లైమేట్ చేంజ్ అయిన వెంటనే మనకి ఈ బ్రీతింగ్ అనేది ఊపిరి తీసుకోవడానికి చాలా డిఫికల్ట్ గా ఉండడం వల్ల మనకి పొడి దగ్గు అనేది చాలా త్వరగా వస్తుంది. అదేవిధంగా ఎవరికైనా గ్యాస్ట్రిక్ బాగా తీవ్రంగా గ్యాస్ట్రిక్ ఉన్నప్పుడు కూడా మనకి ఈ గ్యాస్ అనేది అన్నవాహిక ద్వారా పైకి వచ్చి మనకి ఈ గొంతు దగ్గర మంటగా ఏర్పడి పొడి దగ్గు అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఈ సిరప్ వల్ల కలిగి సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకుందాం. దీనివల్ల మనకి వికారము, నిలువు రచనాలు, పొత్తికడుపు నొప్పి, మగత, తలనొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి. అయితే ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటే మీరు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని చూపించాలి. ఇప్పుడు ఈ సిరప్ని ఏ విధంగా వాడాలో తెలుసుకుందాం. దీన్ని మీ డాక్టర్ చెప్పిన సమయానికి మరి చెప్పినంత డోస్ మాత్రం వాడాలి. అదేవిధంగా మీ డాక్టర్ ఎన్ని రోజులు అయితే వేసుకోమంటే 2 రోజులు ఖచ్చితంగా వేసుకోవాలి. అదేవిధంగా దీన్ని యూజ్ చేసే ముందు బాగా షేక్ చేసి అప్పుడు మాత్రం వాడాలి. అదేవిధంగా దీన్ని కూల్ అండ్ డ్రై ప్లేస్ లో ఉంచాలి, డైరెక్ట్ సన్లైట్ లో ఉంచకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం కాఫ్ క్లియర్ జూనియర్ సిరప్ యొక్క ఉపయోగాలు, సైడ్ ఎఫెక్ట్స్ మరియు దీన్ని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలు తెలుసుకున్నాం కదా. ఇటువంటి మరిన్ని టాబ్లెట్స్ మరియు సిరప్స్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.